శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు నీ పాదమే శరణు. ఉప్పు కప్పురంబ రొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య విశ్వదాభిరామ వినురవేమ. కనుక పుణ్యపురుషులు అనేక మంది ఉంటారు. తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా, అమ్మలాగా, పినతల్లిలాగా, సోదరిలాగా, ఇలా అనేక ఇటువంటి బాంధవ్యాల ప్రేమను కురిపిస్తుంటారు. కానీ ఇప్పుడు రాను రాను కామాంధులు పెరిగిపోతున్నారంటే కారణం ఏమి? ఈ కారణం దేనివల్ల? వారికున్న మనోబలహీనతలు పెంచుకోవడం. ఎప్పుడైతే మానసిక సమస్యల లోపల బలంగా పెరుగుతాయో చేసేవన్నీ పాపకార్యాలే చేస్తుంటారు. కనుక అమాయకమైన ఆడబిడ్డల్ని ఎందుకు పాడు చేస్తారు? పాపాలు కొని తెచ్చుకుంటారు, నరకాన్ని అనుభవిస్తారు. నరకం అనేది ఇప్పుడు తెలియదు. ఎవరి భగవంతుని పాదాలు సమర్పించే పుష్పాల్లాగా ఆలోచించండి. వాళ్ళంతా భగవంతుని బిడ్డలు. ఎందుకంటే నిన్ను అవమోసాలు మోసి కన్న తల్లి, ఆ తల్లి నిన్ను కనేటప్పుడు ఎంత వేదన పడుతుంది. తల్లికి పురుడు అంటే మరణంతో సమానం, మరణించి మళ్ళీ జన్మించడం లాంటిది. ఇది తెలియకుండా అజ్ఞానులు తన తల్లి లాంటి వాళ్ళని, ఆడబిడ్డలను ఈ అక్కలాంటి తోబుట్టులాగా చూడకుండా ఈ విధంగా దొరికిన వాళ్ళు రాక్షసుల్లాగా, క్రూరమృగాల్లాగా, ఏ విధంగా అమాయకు జీవుల్ని పులులు, సింహాలు, క్రూరమృగాలు కరబట్టి పట్టుకొని చెంపి తినేస్తూ ఉంటాయో ఆ మాది చేసే రోజులు దాపరించి ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏమంటే మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు పూర్తిగా ధర్మాన్ని మర్చిపోవడమే. ధర్మాన్ని పూర్తిగా మర్చిపోవడం వల్లనే ఇలాంటి కర్మలకు దిగుతున్నారు అందరూ. కనుక మానసిక రోగులు కాని వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడైతే శ్రీమూర్తిని గౌరవించి భరతమాత స్త్రీ, భూదేవత స్త్రీ, ఈ అమ్మ కడుపులో పుట్టాం, ఈ అమ్మ కడుపులో పెరుగుతున్నాం, తల్లి గర్భం చూశాక ఈ అమ్మ ఒడిలో ఆడుకుంటున్నాం, అన్ని తల్లులే, గోదావరి తల్లి, నదులన్నీ తల్లుల పేర్లే, ఏదో ఒక విధంగా పీడించడం అనేది కామన్ అయిపోయింది రోజుల్లో. ఇట్లాంటివన్నీ ఎప్పుడు వదిలి విడిచిపెడతారో అప్పుడు ఈ భారతదేశం నూతన దేశంగా ఎదుగుతుంది, సనాతన ధర్మాన్ని నిలబెడుతుంది, సనాతనమైన జ్ఞానానికి వారసులు అవుతారు. అలా కావడం మానేసి ఇలాగ దారైతే ఏముంది? కనుక ధృతరాష్ట్రుడు కూడా ఒక మానసిక రోగి. ఆ మాటకు వస్తే భీష్మాచార్యులు కూడా. ఎందుకు? భీష్మాచార్యులు పురువంశాన్ని నేను ఉద్ధరిస్తాను కౌరవులను అని తల్లికి మాట ఇచ్చాడు. కనుక అధర్మ పరులను తెలిసి కూడా వాళ్ళని ఏం చెప్పలేకుండా ఉంటాడు. అంటే ఏం చెప్పలేకపోవడం కూడా ఒక మానసిక స్థితి అది. ఎందుకు? సత్యం తెలిసి చెప్పి వాళ్ళతో ఒప్పించలేకపోవడం. అందుకు అందరూ మరణించాల్సి వచ్చింది కురుక్షేత్రం. కనుక ఇప్పుడు నీవు అడుగుతున్న ఈ ప్రశ్న, మానసిక సమస్యలు ప్రస్తుత జీవన విధానంలో అనేక మంది బాధపడుతూ ఉండడం వల్లనే అనేక మంది మానసిక వైద్యులు వేల సంఖ్యలో ఉన్నారు. మేము చిన్న వయసులో మానసిక వైద్యులు అనేవాళ్ళు ఎవరు కనపడలేదు. ఒక 65 ఏళ్ల కింద, 70 ఏళ్ల కిందట. ఎందుకు అంటే అప్పుడు మనో నిశ్చయం, మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, సనాతన ధర్మంలో చెప్పబడిన ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ, ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటూ, స్త్రీలతో పురుషులు, పురుషులతో స్త్రీలు ఎంతవరకు ఉండాలనో అంతవరకు హద్దులు దాటుకుంటా ఇలా ఉండడం అనేది మన హైందవ ధర్మం. పాశ్చాత్యుల ధర్మం అనేది దాన్ని మన చేతిలోకి తీసుకొని ఇలా మనం పాడైపోతుంటే మన దేశ ధర్మం ఏమవుతుంది? చివరికి ఆ ధర్మం అనేది ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటే మనం మన యొక్క సంపద, అమూల్య సంపద, మనకు అనేక సంపదలన్నీ దోచుకుపోయాం. మన దేశ సంపద అంతా మనలోనే దేశంలో ఉంటే ప్రతి ఒక్క మానవుడు కూడా బంగారు ధరించి ఒళ్ళంతా తిరిగేవాళ్ళు. అంత ఉండింది సంపద. అవి దోచుకుపోయారు. పోతే పోయింది. కానీ జ్ఞాన సంపద ఎవరు దోచుకుపోలేదు. పరిగెడుతున్నారు జ్ఞాన సంపద కోసం, వస్తున్నారు భారతదేశానికి. ఈ జ్ఞాన సంపదను, వారసత్వాన్ని వదులుకొని మన జ్ఞానానికి వారసులం అనే విషయం మర్చిపోయి తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలి, తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలి. బిడ్డలకు చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు ఆచరిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు ఆ స్థితిలో ఉండాలి. మరి కొంచెమైనా మనలో
ఈ జ్ఞానం అనే భావన లేకపోతే పూర్తి అజ్ఞానమైతే తర్వాత తరాలు ఎంత అజ్ఞానంలో మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయి ఎన్ని హింసలు దారితీస్తుందో తెలియదు మనకు. బ్రహ్మంగారు చెప్పారు అనుకుంటుంటే అందరూ ఉంటారు. కాలజ్ఞానం అనుసారం శ్రీ బ్రహ్మంగారు చెప్పిందని జరుగుతూ ఉన్నాయి. కనుక నీవు అడిగిన ప్రశ్న ఇక్కడికో తీసుకెళ్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మానసికంగా సంతృప్తిగా జీవించి మానసికమైన స్థిరత్వంతో మానసిక స్థిమితంతో ఆ మనసు స్థిమితమైన ఉన్నప్పుడు ఆనందంగాను ప్రశాంతంగాను సంతోషంగాను జీవించి అలవాటు చేసుకుంటారు. ఎప్పుడు మానసిక పరిస్థితి వికటించి వేరే దారిలో ప్రయాణించిందో అప్పుడు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, ఏమీ ఉండదు. నిత్యం ఏదో ఒక వేదన లోపల పీడిస్తూ ఉంటుంది.